welcome to NM Media. Nakar, MBBS gold medalist, LLB, MBA, MA journalism, research in world historical politics. National president for Mala Mahanadu and RAGS. ఈ రోజున రాక్స్ అని పెట్టడానికి కారణం ఏంటంటే మాల మహానాడు ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఉద్యమం ఏదైతే ఉందో అది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి రాక్స్ అని రీక్రిస్టెండ్ ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్ అంటే ద రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన రాక్స్ స్టాండ్స్ ఫర్ అనేటటువంటి నినాదంతో మిత్రులారా దేశం మొత్తం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మరి పాయకరావుపేట రావడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండ్ ది లాస్ట్ వన్. రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీ యొక్క సహాయ సహకారాలు మరి నాకు చాలా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ 200 సంవత్సరాల క్రితం కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితిని దళితులు దేశవ్యాప్తంగా ఎదుర్కోలేదు కాబట్టి ఇది చాలా సీరియస్ ఉద్యమం కాబట్టి మూవ్మెంట్ కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాను. అందులో భాగంగా మీ ఊరు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అంటే 100 వేకెన్సీస్లో 15 ఖాళీలు మనకి కేటాయిస్తూ ఉన్నారు. 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు మిత్రులారా. 100 వేకెన్సీస్లో 15 మనకి కేటాయిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే ఇన్ రియల్ టర్మ్స్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100లో 4గురికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీస్ ఆర్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఇప్పుడు ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా. దీన్నే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే. ఈ విషయాన్ని మరి మీకు డీటెయిల్గా తెలియజేద్దామనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ పాయకరావుపేట వేదికగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి నేను మోడీ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, మోడీజీ सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, आप कर सकते तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇది మంచి పద్ధతి కాదు మోడీ గారు. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. అంతే తప్ప మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో మాకు ఇచ్చేటటువంటి ఇంగిలి మెతుకుల్లో వర్గీకరణ పేరుతో ఓటాల కోసం పోరాటాలు పెట్టి దళితుల ఐక్యతను పర్మనెంట్గా దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్గా కన్నెత్తి చూడకుండా మరి చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఆపాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉంది ఇది టెంపరీ మాత్రమే మిత్రులారా. ఈ యొక్క వర్గీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం సాగించారో అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.